తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా ఇచ్చిన పాస్టర్ యోసేఫ్ పాస్టర్ గారికి, అదే రీతిగా మీ ఓపికను బట్టి మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం మనం ముగించుకునే సమయం, భోజనాలు చేసుకొని నిర్దేశాల్సినటువంటి సమయం. కానీ మీకు ఎంతో ఆసక్తి ఉన్నది దేవుడి వాక్యాన్ని వినాలని తలంపు ఉన్నది కనుక దేవుడి వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. దేవుడి బిడ్డలారా మనం నేర్చుకున్నటువంటి వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలా, దాని ప్రకారం మనం జీవించాలి. నేను గెలపల్లి అనే గ్రామంలో దేవుడి సేవకునిగా పరిచయం చేస్తున్నాను. అదే రీతిగా పాస్టర్ గారు కూడా సూర్యపేటకు ప్రతి నెలసరి వచ్చినప్పుడు అక్కడ పరిచయం అయ్యారు. అదే రీతిగా అంటే ఒక స్నేహితునిగా, ఒక పెద్దవారు అయినప్పటికీ ఒక మంచి మనస్తత్వం అయినటువంటి వ్యక్తిగా నాకు కనబడ్డారు. వారిని బట్టి కూడా దేవుడి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, మీ నామముకు వేల కొద్దిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మీ దీవెనలు దయచేసి బిడ్డలందరూ ఆశీర్వదింపబడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో లూకా 2:11 ఇదిగో ప్రజలందరికీ కలము మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కారణం? ఒక శిశువు కొద్ది గుడ్డలో చుట్టబడి ఒక తొట్టులో పడిపోయి మీరు చూసేదాన్ని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సోదరుల దగ్గరికి వచ్చి దేవుదూత ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించాలి. మరి దేవదూత చాలా పర్యాయాలు చాలా మందితో మాట్లాడటానికి దేవుడి చేత పంపబడినటువంటి వారు. దానియేలుతో మాట్లాడినాడు, అదేవిధంగా చాలా మందితో మాట్లాడినాడు. ప్రత్యేకంగా ఈ వార్తలు తీసుకొచ్చినటువంటి దేవదూత ఎవరనగా గబ్రియేలు దేవదూత. ఆయన అసలు వచ్చి దేవుడి పక్షంగా ప్రజలకు వార్తలను అందిస్తారు. మరి ఈ దినంగా ముగ్గురు విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ఒకరు ఎవరనగా యోసేపు, రెండవ వారు ఎవరనగా మరియమ్మ, మూడవ వారు ఎవరనగా యేసు ప్రభువు. ఈ ముగ్గురు గురించి నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మరియ దగ్గరికి కన్య అయినటువంటి మరియ దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు దేవదూత వచ్చి దయాప్రాప్తులారా నీకు శుభము అన్నప్పుడు ఆమె భయపడ్డది, తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని అనుకుని ఆలోచించుకుంటుండగా ఆమెకు వర్తమానం తెలియజేశాడు. నీ గర్భమందు కుమారుడు పుట్టాడు, ఆయన సర్వోన్నతుడి గొప్పవాడు అని పేర్కొంటాడు అని ఆమె చెప్పినప్పుడు ఆమె ఏమన్నదంటే, నేను పురుషుని అయిన దానిను ఇది నాకు ఎలాగూ జరుగుతుంది, ఎలా సంభవిస్తుంది అన్నప్పుడు నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్వం ధరిస్తావు, పుట్టబోవాడు సర్వోన్నతుడైతాడు. ఈ అన్ని విషయాలు చెప్పినప్పుడు మరియ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగుతుంది, నీ మాట చొప్పున నాకు కలుగుతుంది. ఒక కన్యక, పురుషుడు అయినటువంటి కన్యక, పెళ్లిగానటువంటి కన్యక గర్భవతిగా ఉండటం అనేటువంటిది ఎంత అవమానకరంగా, ఎంత నిందలు, ఎంత బాధపడాల్సినటువంటి పరిస్థితి. కానీ దేవుడి చిత్తానికి ఆమె ఏం చేస్తున్నామా లోపడి. ఇదిగో ప్రభు దాసురాలను
నీ మాట చొప్పున నాకు జరుగుతుంది. కాబట్టి దేవుని చిత్తము మన ఎడల జరగాలని మనం ఎప్పుడు కూడా ఆశపడాలి. నిందలైన అవమానాలైన ఎంతో మంది అవమానపరచవచ్చు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మనం చూస్తే ఎవరో యేసుప్రభు వారు ఒక రోమా సైనికులకు జన్మించినారంట. యేసుప్రభు వారు ఇట్లా ఎనిమిది పుట్టినారు. ఈ రీతిగా అవమానాలు ఇప్పటికి కూడా మరియమ్మ ఆమె లేకున్నా కూడా అవమానం ఆమె వస్తుంది. కానీ ఆమె మాత్రము దేవుడి చిత్తానికి లోబడ్డారు. మనము మన జీవితాలు మనం ఎప్పుడు కూడా దేవుడి చిత్తానికి లోబడేటువంటి వారంగా మనం ఉండాలని ఈ సమయం జ్ఞాపకం చేస్తున్నాను. నిందలు పలకడానికి, అవమానాలు పడాలి, ఏదైనా సరే ప్రభు కొరకు మనం పడాలి. మన మోషే మనం ఆలోచన చేస్తే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు గురించిన ఇంత గొప్ప వాక్యం ఎంచుకొని ఆయన ఐగుప్తు ఆ సింహాసనం కూడా ఆయన వద్దనుకున్నాడు. కాబట్టి ఐగుప్తు ధనం కంటే ఏమనుకున్నాడు, ఏ ముఖ్యమనుకున్నాడు, క్రీస్తుని గురించిన ఇంత గొప్ప వాక్యం నేర్చుకున్నాడు. కనుక దేవుడి గురించి నిందపాలని ఏదైనా సరే దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరం సిద్ధంగా ఉండాలి. రెండో వ్యక్తి ఎవరనగా యోసేపు. ఒక్క మాటలైనా మాట్లాడింది యోసేపు. చూడండి ఆలోచన, ఒక్క మాటలని ఎక్కడైనా మాట్లాడిందా? పైకి అందరూ యోసేపు ఎక్కడ మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడినట్టుగా లేదు. యోసేపు గురించి దైవవాక్యం ఏం చెప్తుందంటే యోసేపు నీతిమంతుడు. యోసేపు ఎలాంటి వాడు? నీతిమంతుడు. తన భార్యను అవమానపరచకుండా రహస్యంగా విడనాడాలనుకున్నాడు. మరి గర్భవతిగా ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తారు, అవమానపరుస్తారు, పంచాయతీ పెడతారు. అంటే అవమానపరచాలి, వాళ్ళ మీదకి ఎదురు రావాలనుకుంటారు. కానీ యోసేపు ఎంత మంచివాడు ఉన్నాడు. యోసేపు ఏమన్నాడు, రహస్యంగా విడనాడాలనుకున్నాడు. కానీ దేవుడి యొక్క దూత వచ్చి, అంటే కలలో స్వప్నమందు దేవుడి దూత మాట్లాడినప్పుడు ఆయన చేర్చుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి కదా. యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. యోసేపు ఏం చేశాడండి? దేవుడు ఏం చెప్పాడో ఆ పనిని అతను చేశాడు. ఎట్లా అంటే మరియను చేర్చుకున్నాడు. అదే రీతిగా యేసు ప్రభువు జన్మించినప్పుడు నీవు తీసుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఐగుప్తుకి వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళదని చెప్పలేదు. ఏం చేశాడంటే ఆ బాలుని మరియను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి రమ్మన్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అంటే దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేయాలి. దేవుడు ఏం చెప్తాడో దాన్ని చేయాలి. దేవుడు చెప్పింది మనం చేయకుండా దేవుడు చెప్పాలి మనం చేస్తాము చాలాసార్లు. దేవుడు ఏం చెప్తే దానికి ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా దేవుడు చెప్పింది చేయడం మనం నేర్చుకోవాలి. సౌలు తెలుసు కదా మనకు బైబిల్లో. సౌలు ఏం చేశాడండి? దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులందరినీ చంపేయాలి, వాళ్ళు కలిగినటువంటి దానంతా కూడా నాశనం చేయాలి. అంటే సౌలు ఏం చేశాడు తెలుసా? పక్క చెక్కిన వాటిని చంపేశాడు, బలిసిన వాటిని, కుమిన వాటిని తీసుకొచ్చి ఇంట్లో కనిపిస్తున్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? మనుడు అర్పించిన కంటే ఆజ్ఞ లేకుంటే, పొట్టేలో అర్పించిన కంటే మాటలుంటే శ్రేష్టం. ఎందుకంటే శ్రేష్టము దేవుని మాట వినడము శ్రేష్టము. గొర్రెలు అవసరం లేదు, పొట్టేలు అవసరం లేదు, ఏమేమి అవసరం లేదు. నీ అర్థమే కాదు, నువ్వు దేవుని మాటలు వినాలి. ఎవరి మాట వినాలా? దేవుని మాటకు లోపడాలి, దేవుని మాటలు వినాలి. యోసేపు దేవుని మాటలు విన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడాలి, కానీ దేవుడు చెప్పినట్టు చేసి. మనం చాలా మంది బాగా మాట్లాడతారు, మాటలు బాగా చెప్తారు, చేతుల్లో తక్కువ. కొంతమంది చేతులు మాటలు కొద్దిగా ఉంటాయి, చేతులు కూడా కొద్దిగా ఉంటాయి. ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి. కొంతమంది ఏమి మాట్లాడాలి, కానీ కార్యాలు చాలా గొప్ప గొప్ప కార్యాలు పెడతారు. కాబట్టి నువ్వు మాట్లాడేలా ఉన్నా మాట్లాడకపోయినా కార్యములు మాత్రం ప్రభు మాత్రమే గొప్ప కార్యంలో మనం చేయాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అర్థమైందండి? మరి ఏం చేస్తుందని దేవుడు చిత్రానికి లోబడ్డాడు. యోసేపు ఏం చేశాడండి? దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవుడు చెప్పినట్టు
చేశాడు. లోబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం వాస్తవం. కానీ క్రిస్మస్ అంటే ఏంటంటే లోబడడం కూడా. అంటే మీలో ప్రతి వాడు యేసు గురించి చెప్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీలో కలిగి ఉంది. ఏ మైండ్ ఉండేది? ఏ మైండ్? ఎస్ఏ మైండ్ ఉండాలి. ఎవరి మైండ్ ఉండాలి? మనకు ఎస్ఏ మైండ్ ఉండాలి. ఏసే మైండ్ ఏంటంటే ఆయన స్వార్థపరుడు కాదు. ఆయన సొంతమైన అంటే నాది నేనే చూసుకోవాలి, నాది నాకే, నా కుటుంబమే, నా సంఘమే, నేనే అని అనుకునేటువంటి వాడు కాదు. మీరు ప్రతి వాడు తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవలేదు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు ఎవరు కలిగి ఉన్నారా? మీరు కలిగి ఉండండి. క్రిస్మస్ లో యేసయ్య కలిగిన మనస్సు మనకు లేకుండా, యేసయ్య కలిగినటువంటి మనస్సు మనకు లేకుండా మనం క్రిస్మస్ జరుపుకుంటే లాభం. కాబట్టి యేసయ్య మనస్సు కలిగి ఉండాలా. ఎవరికి వెళ్ళే వారికి సహాయపడేటువంటి వారిగా ఉండాలా. తెలియనటువంటి వారికి, తెలిసినటువంటి వారికి మనం సహాయపడాలి. అది యేసయ్య మనస్సు. కాబట్టి దేవుడి మీద ఆయన ఎంత తగ్గింపు గల ఆయన పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఎంచుకోలేదు. కానీ తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఏమి లేనటువంటి వాడిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. శిలువ మరణం పొందినంతగా ఏం చూపెట్టాడండి? విధేయత, లోబడటం అండి. ఈనాడు చిన్నపిల్లలు తల్లిదండ్రులకు లోబడతలేదు, ఎవరస్తులు తల్లిదండ్రులకు లోబడతలేదు, సంఘస్థులు కాపరికి లోబడతలేదు. ఈ రీతిగా లోబడకుండా ఉన్నారు. దేవుడు కాపరికే లోబడినప్పుడు, తల్లిదండ్రులకే లోబడినప్పుడు దేవుడికి లోబడతారా? చూస్తున్నటువంటి కనబడేటువంటి వారికి మనం లోబడినప్పుడు దేవుడికి లోబడతామా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు గురించి మనం నేర్చుకునేది ఏంటంటే ఆయనలో తగ్గింపు నేర్చుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి లోబడినటువంటి తనాన్ని నేర్చుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి విధేయతను నేర్చుకోవాలి. వినయ మనస్సు వెనకనుంటారు. కాబట్టి వినయము, విధేయత, యేసయ్యలో ఉన్నటువంటి మంచి సుగుణాలను కనుక మనం అమర్చుకొని అలాంటి మనస్తత్వం మనకు ఉండి, అలాంటి మైండ్ మనకు ఉంటే దేవుడి విడరాలి. యేసయ్య లాస్ట్ ఏమన్నాడు? పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగున. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసు నామమున ప్రతి వారి మోకాలు ఉన్నారు? పరలోకంలో ఎవరున్నారు? దేవదూతలలో ఉన్నారు. లేకపోతే దేవుని నమ్ముకున్నటువంటి వారు, చనిపోయినటువంటి వారు ఆ దేవదూతలే ఉన్నారు. తర్వాత భూమి మీద ఎవరున్నారు? భూమి కింద ఎవరున్నారు? చనిపోయిన ప్రతి వారి మోకాలు ఎవరు నామమున? యేసు నామమున ఉంది. దేవుని మహిమపరిచే విధంగా మరి యేసయ్య అన్ని నామముల కంటే, దేవుడు అన్ని నామముల కంటే యేసయ్యకు పైనామం ఇస్తారు. కారణం ఏంటంటే విధేయత, లోబడటం. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కాబట్టి తగ్గించుకోవాలండి. ప్రతి ఒక్కరు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. నీకు 10 ఎకరాల పొలం ఉన్నా తగ్గించుకోవాలి. నువ్వు బాగా చదువుకున్నా తగ్గించుకోవాలి. నీకు మంచి ఉద్యోగం ఉన్నా తగ్గించుకోవాలి. నీకు చాలా డబ్బులు ఉండవచ్చు, దాన్ని తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడదు, తాము హెచ్చించుకున్న వారు తగ్గించబడదు. కనుక దేవుడు బిడ్డలారా, యేసయ్య నీ కొరకు నా కొరకు ఆ లోకాన్ని విడిచిపెట్టి ఆ సింహాసనము ఎవ్వరు విడిచిపెట్టారు. కానీ యేసయ్య విడిచిపెట్టి నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని కాచి, తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారందరికీ నిత్య జీవాన్ని యేసు ప్రభువు ప్రసాదిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాను. మన హృదయం దేవునికి దూరముగా ఉంటే దేవునికి సమర్పించుకొని దేవునికి దగ్గరగా ఉందాం.
మనలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, అసూయ, పగ, కుట్ర, కుళ్ళు ఇవన్నిటిని వదిలిపెట్టుకొని ఏసే మనసు మనం కలిగి ఇతరులకు సహాయపడదు, ఇతరులకు హెల్ప్ చేద్దాం. ఏ రీతిగానైనా నువ్వు హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ అనగానే మనం డబ్బులు ముఖ్యంగా అనుకుంటాం. మాట సహాయం చేయొచ్చు, ఎవరైనా ప్రోత్సహించవచ్చు. ఇంకా ఏ రీతిగానైనా చదువుకునేటట్టుగా, ఇంకా ఏ రీతిగానైనా నీకు ఉన్నటువంటి టాలెంట్ దేవుడి మహిమాత్మనే నువ్వు వాడవచ్చు. కనుక దేవుడి ఏసే నుంచి మనం నేర్చుకునే గొప్ప సుఖం ఏంటంటే మీలో ప్రతి వాడు తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవాలి. క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఎవరు కలిగి ఉండాలా? మనందరం కాపాడు సంఘస్థులు అందరూ కూడా అలాంటి మనసు, మంచి మనసు ఉండాలి. యెహోవా కనులు ప్రతి స్థలం మీద నోడు మంచివారిని చెడ్డవారిని అది చూడు. దేవుడు అంతా స్కాన్ చేస్తాడు. పైకి ఇంటిగానే చేయొచ్చు, పైకి మనం మంచి వాళ్ళ రావచ్చు, కానీ దేవుడు హృదయ పరిశోధకుడు. దేవుడు ఎవరండి? హృదయ పరిశోధకుడు. కనుక జాగ్రత్తగా ఉండాలా, దేవుడికి ఇష్టంగా ఉండాలా, దేవుడికి మహిమకరంగా మన జీవితాలు ఈ లోకంలో కొనసాగాలి. దేవుడు దేవుడు 10 రూపాయలు లక్ష్య పెట్టాడు. దేవుడు లక్ష్య పెట్టాడండి. ఏం లక్ష్య పెట్టాడు? 10 రూపాయలు లక్ష్య పెట్టాడు. నేను పోటీ చేసుకొని వచ్చినాక నన్ను ఏం లక్ష్య పెట్టాడు దేవుడు? ఎవరు లక్ష్య పెట్టాడు? మంచిగా చిగురు, మంచిగా డ్రెస్ వేసుకున్నంత మాత్రం లక్ష్య పెట్టాడు. తెల్లగా ఉన్నంత మాత్రం, ఎత్తుగా ఉన్నంత మాత్రం దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు లక్ష్య పెట్టిన వాటిని దేవుడు యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు బయలును లక్ష్య పెట్టారు, కానీ యెహోవా ఎవరిని లక్ష్య పెట్టారు? హృదయం లక్ష్య పెట్టారు. దావీదు విషయంలో అదే అన్నాడు దేవుడు. కాబట్టి అందరినీ తోసేసి దావీదును ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే దావీదు హృదయము దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి. కనుక మన హృదయాలు యథార్థంగా ఉండాలి, మంచి స్వభావంగా ఉండాలి. క్రీస్తు చేసిన కలిగిన మనస్సు మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ రఘునాథ గ్రామంలో యువకులను గొప్ప వారిగా దేవుడి మహిమాత్రమే వాడుకుంటాడు, గొప్ప సేవకులుగా వాడుకుంటారు, గొప్ప వ్యక్తులుగా వాడుకుంటారు. ఒక విలువలు కలిగిన క్రైస్తవ విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడి వాక్యము మనందరి హృదయాల్లో ఏ మనసు కలిగి ఉండాలని మనము ఏసే మనసు కలిగి ఉండాలి. ఏసే మనసు ఏంటంటే ఇతరులకు సహాయపడతారు. ఇతరులకు ఏం చేస్తాడు? సహాయపడతాడు. ఏ రీతిగా నన్ను సహాయపడాలి. మరేమ గురించి ఏం తెలుసుకున్నారని? ఏసే ఇష్టము నా ఎడల జరగాల. అది ఏం జరిగినా ఏం కాదు, దేవుడి కొరకు నేను నిందలైన అవమానమైన కలిస్తాను. యోసేపు ఏం చేస్తాడు? ఏం చెప్తే ఏసే ఏం చెప్తే అది చేస్తాడు. ఆ రీతిగా ఉండటకు విశ్వదాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తున్నాక సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుల పరలోకమున మా తండ్రికి స్తోత్రం నాయన. ఈ రాత్రికాల సమయం వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించే సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ సమయంలో మనమందరం లేచిన పెడితే కేక్ కటింగ్ ఉంది, అందులో మ్యారేజ్ తీసుకొని సెవెన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుసుకోండి. అందరూ బాగు నీళ్ళదన్నా క్యాండీ రావు అధ్యక్ష
క్రిస్మస్ తీసుకుంటున్నాను సంతోషంగా బయట లోపల వచ్చి భగవంతులు కలిగిన వారు లోపల ఆడున్న R15 ఇదేనా? మొత్తం మంది వేరే యాభై పెట్టినాడా ఎందుకు ఇంట్లో ఇచ్చినప్పుడు హ్యాపీ బర్త్డే ఇది ఒకసారి చేయబడి హ్యాపీ బర్త్డే తమ్ముడు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చెప్పండి
ఏమండి యేసుప్రభువారు ఏమన్నారంటే నేను లోకమునకు వెలుగైనానని చెప్పారు. ఏమని చెప్పారు? అందరూ చెప్పండి, నేను లోకమునకు వెలుగైనానని చెప్పారు. మరి ఒక మాట ప్రభువారు చెప్పారు ఏంటంటే మీరు లోకమునకు వెలుగైనారన్నారు. ఏమన్నారు? మనము ఇతరులకు వెలుగుకరంగా ఉండాలా, చీకటిని పారదోలేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా అసలు నుంచి రెండు పట్టుకునే Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. తమ్ముడు ఇది పట్టుకోరు, ఏదో ఒకటి పట్టుకో. అందరం తీరా కిందకే ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కాపాడు. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో